లక్ష్యం సమాజహితం నేను మీ ప్రవళిక పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా మీరు ఒక దళిత సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక ఎమ్మెల్యేగా ఎలా ఎదిగారు? ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? జనరల్గా నేను యూత్ కాంగ్రెస్లో పనిచేసి ఉంటుంది. యూత్ కాంగ్రెస్తో తర్వాత నేను ఒక స్పోర్ట్స్ మెన్గా జిల్లాలో యూత్ అందరు కూడా సుపరిచితులై ఉంటుంది. తర్వాత అట్లా అనేక సేవా కార్యక్రమాలు కూడా అంటే మొట్టమొదటిసారిగా మాకు నెహ్రూ యువక కేంద్రం నుండి జిల్లాలో మొట్టమొదటి యువజన సంఘం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యువజన సంఘం అనేది మా విలేజ్లో మొట్టమొదటి యువజన సంఘం. అప్పటి వరకు జిల్లాలో ఎటువంటి యువజన సంఘాలు అనేది ఏర్పాటు చేయలేదు. దాని ద్వారా మేము అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అన్ని గ్రామాలని పిలిచి మా గ్రామంలో పెద్ద ఎత్తున ఒక క్రీడా గ్రామంగా ఉండేది మా గ్రామం. ప్రతి సంక్రాంతి వచ్చిందంటే పెద్ద ఎత్తున క్రీడలు నిర్వహించేవాళ్ళు. అప్పుడు ఆ రోజులలో క్రీడలు అంటే బాగా అంటే గ్రామీణ స్థాయిలో క్రీడోత్సవాలకి చాలా ఆదరణ ఉండేది. పబ్లిక్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉండేవాళ్ళు. అట్లా మనం పబ్లిక్లో గుర్తింపు వచ్చి ఉండే. దాని తర్వాత అనేక సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, పోలీసు వారు నిర్వహించినటువంటి క్యాంపులు ఏదైనా ఉంటే దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయడం, అట్లా మనం కొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. దాంతో యూత్ కాంగ్రెస్లో కూడా యాక్టివ్గా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసి ఉంటుంది. అట్లా యాక్టివ్గా పనిచేసి ఉంటుంది. దాంతో మా దగ్గర ఉన్నటువంటి వాతావరణ సిచ్యువేషన్ ఏమైందంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే 4-5 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. దాంతో రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత మరి యూత్కి ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము అర్థం చేసుకొని మరి రాజశేఖర రెడ్డి గారిని కలిసినటువంటి సందర్భంలో మరి మాకు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. తద్వారా మరి మహాకూటమి పైన కూడా మహాకూటమి నేను సింగిల్ మ్యాన్ కొత్త వ్యక్తిని అయినప్పటికీ కూడా ప్రజల్లో నేను తర్వాత ఉపాధ్యాయునిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా నేను స్కూల్లో జాయిన్ కావడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తిగా ఒక యంగ్స్టర్గా ఈ నియోజకవర్గాన్ని సేవలు అందించడానికి వచ్చింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి వారు నమ్మిండ్రు. ఆ విధంగా మహాకూటమి బలంగా ఉండే. ఆ రోజులలో కమ్యూనిస్ట్ పార్టీ మా ప్రాంతంలో చాలా బలంగా ఉండే. అయినప్పటికీ కూడా నా మీద ఎంతో ఆదరణ చూపించిన ప్రజలందరూ కూడా. దాంతో నేను స్కూల్లో పనిచేసినటువంటి ఆ పీరియడ్ కూడా ఒక 7 సంవత్సరాలు నేను ఆశ్రమ స్కూల్లో పనిచేసి ఉంటుంది. ఆ పీరియడ్ కూడా నాకు బాగా పనిచేసింది. ఎందుకంటే పిల్లలందరూ కూడా అది 1st నుండి 10th క్లాస్ వరకు ఉంటుంది ఆ స్కూల్లో. 600-700 మంది పిల్లలు ఉండే. నేను 6-7 సంవత్సరాలు నేను పనిచేయడం అనేది మా స్టూడెంట్స్ అందరూ కూడా గ్రామాలలో బాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా సారు మంచివాడు, ఎమ్మెల్యే గెలిపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మా పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల దగ్గర ఏడ్చేటోళ్ళు పిల్లలు. మా సార్ కోటేయాలి అని చెప్పి ఏడ్చేటోళ్ళు. చిన్నపిల్లలు అయితే అంత బాగా నా మీద అంటే 1వ తరగతి 2వ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి పోయి మా సార్కే ఓటేయాలని ఏడ్చేటోళ్ళు పిల్లలు. అంత బలంగా నేను ఒక మంచి పేరు సంపాదించుకున్న విద్యార్థుల. అది నాకు బాగా కలిసి వచ్చినటువంటి అంశం. ఇప్పుడు మనము సీనియర్స్ని చూసుకుంటే చాలామంది రాజకీయాలు అంటే చదువుకునే వాళ్ళే ఉన్నారు. పొలిటికల్ లీడర్స్ కొంతవరకే ఎడ్యుకేటెడ్ ఉన్నారు. మీరు టీచర్గా పనిచేస్తారు, ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు. నువ్వు చదువుకున్న నాయకుడికి చదువులేని నాయకుడు పాలిటిక్స్లోకి వస్తే డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది? డిఫరెన్స్ అంటే యాక్చువల్గా మనం రాజకీయాలలో చదువుకున్నటువంటి వ్యక్తులు రావాలని నేను ఎక్కువ కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆశించిన స్థాయిలో మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎడ్యుకేటెడ్స్గా నిధులు సేకరణ ఎట్లా చేయొచ్చు, తర్వాత మంత్రులతో కానీ సీఎం గారితో కానీ పార్టీ అధిష్టానంతో కానీ ఏ విధంగా మనం వారితో లౌక్యంగా ముందుకు పోవడానికి అవకాశాలు ఎట్లుంటాయని చెప్పేసి అవన్నీ కూడా మనకి చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆ విషయాలన్నీ కూడా తెలిసి ఉంటాయి. ఫండ్స్ సేకరణ కూడా ఫండ్స్ ఎక్కడి నుండి నిధులు మనం ఉన్నటువంటి పనుల మీద బాగా ఆ కాన్షియన్సీ మీద అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఏదైతే సమస్యలు బాగా తీవ్రంగా ఎదుర్కొంటా ఉన్నారో, ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందుల్ని మనం బయటపడేయడానికి, అభివృద్ధి పరచడానికి నిధులు రకరకాలైనటువంటి నిధులు ఉంటాయి. ఆ ఫండ్స్ అన్ని కూడా ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద బాగా అవగాహన కలిగి ఉంటుంది. అట్లనే ప్రజలకి బాగా చేరువుగా కావడానికి కూడా అవకాశం ఉంటుంది. చదువులేనటువంటి వ్యక్తులు అయితే ఏమైందంటే ప్రజా సమస్యల మీద అవగాహన లేకపోవటం, తర్వాత ఎక్కువ మనం ఆ కమ్యూనికేషన్ లేకపోవటం, మంత్రులకు కానీ లేకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వల్ల కూడా మనకు మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి కొంత వెనుకబాటుకి అవకాశం ఉంటుంది. చదువుకున్నటువంటి వ్యక్తులైతే ఆ అధికారులతో కానీ కలెక్టర్స్, జిల్లా స్థాయిలో కలెక్టర్స్తో కానీ ఇంకా ఇక్కడ మనం రాష్ట్ర స్థాయికి వస్తే
ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించిన సెక్రటరీస్తో కానీ అనేక అధికార యంత్రాంగంతో కూడా మనం కోఆర్డినేషన్ చేసుకుని పెద్ద ఎత్తున నిధులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక మంచి ఖమ్మం భద్రాద్రి ఏరియాలో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, మళ్ళీ మీరు టీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. ఇట్లా పార్టీ మారడానికి గల కారణం ఏమైనా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మా ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టులు బాగా ఉన్నటువంటి ప్రాంతం. అది నేను 2009 ఎన్నికలకు వచ్చే నాటికి కాంగ్రెస్ పార్టీ అనేది చాలా తక్కువగా ఉండే. అంటే ఒక 25 years కంటిన్యూషన్ సిపిఐ పార్టీ గెలిచుండే మా దగ్గర. భద్రాచలం అయితేనేమో సిపిఎం పార్టీ ఉండే. అట్లా ఏరియా మొత్తం మీద చూసుకున్నప్పుడు కూడా సిపిఐ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. కమ్యూనిస్టులు అంటే వామపక్ష పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతం మాదంతా కూడా. అటువంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా వామపక్ష పార్టీలతోని ఉపయోగం లేదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఇన్ని సంవత్సరాల పాటు అంటే భద్రాచలం అయితే 35 సంవత్సరాలు గెలిపించారు, మా దగ్గర 25 సంవత్సరాలు. 20-30 సంవత్సరాలు గెలిపించినప్పటికీ కూడా మన ప్రాంతం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నటువంటి విధంగా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయింది, అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏందని చెప్పేసి ప్రజలందరిలో కూడా ఇప్పుడు టీవీలు రావటం, మీడియా పరంగా అయితేంది, పత్రికా పరంగా అయితేంది చైతన్యం వచ్చింది పబ్లిక్ అందరు కూడా. ఇంతకాలం గెలిపించినప్పుడు కూడా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యక్తులను గెలిపించడం అనేది ఒకటి. తర్వాత కమ్యూనిస్టులను గెలిపిస్తే ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వీరు భాగస్వాములు కాలేరు కాబట్టి వారు ఎక్కువ నిధులు తీసుకురావడానికి అవకాశం లేదు. వారు మంత్రులతోని కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారితో కానీ ఇట్లా కోఆర్డినేషన్ చేయలేక కూడా ఆ పనులన్నీ కూడా వెనకబడిపోతా ఉన్నాయని చెప్పేసి గుర్తించి ఆ రోజు నేను చదువుకున్నటువంటి వ్యక్తిగా మరి నన్ను గెలిపించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో నేను గెలిచినటువంటి సందర్భం అనేది ఆ సంతోషం తీరకముందే మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత, ఆయన చనిపోవడం, తర్వాత సీనియర్ నాయకులు రోసయ్య గారికి ముఖ్యమంత్రిగా ఇవ్వడం, తర్వాత కొంతకాలం ఆయన అనారోగ్యాన్ని కావడంతో కిరణ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఇవ్వడం, ఇట్లా అనేక అంటే ఒక్క పీరియడ్లోనే మేము 3 ముఖ్యమంత్రులు చూసాం. ఈ సందర్భంలో మరి పార్టీ నాకు బాగా సపోర్ట్ చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రధానంగా నాకు బాగా సపోర్ట్ చేసిండు. నా ప్రాంతానికి 100,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అభివృద్ధి కోసం. ప్రజలందరూ కూడా చూసిండ్రు అక్కడ. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటే నిధుల వరద ఎట్లా ఉంటుంది, అభివృద్ధి ఎట్లా జరిగింది. గతంలో 25 సంవత్సరాలు గెలిపిస్తే 25 సంవత్సరాల్లో చేయనటువంటి పని ఒక్క పీరియడ్లో. అది మళ్ళీ ఉద్యమకాలం చాలా గందరగోళం ఉండే, ప్రజలలో తిరిగేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ నేను రాజీనామా చేయనటువంటి ఎమ్మెల్యేగా ప్రజలలో పోతే ఈ ఒత్తిడి అంతా ఉన్నప్పటికీ కూడా నేను ప్రధానంగా అభివృద్ధి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకొని పెద్ద మొత్తంలో నిధులు తీసుకుపోయి అభివృద్ధి చేయడం జరిగింది. తదనంతరం మళ్ళీ 2014లో నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే. నేను గెలిచేవాడిని, 100% గెలిచేవాడిని. కానీ అయినప్పటికీ కూడా రాజకీయ సమీకరణాలు ఉన్నటువంటి గ్రూపులు, నేను రాజీనామా చేయలేదనేది ఒకటి, ఇవన్నిటిని కారణాలు చూపెట్టేసి నాకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను ఎందుకంటే భవిష్యత్తు ఉన్నటువంటి నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని చెప్పేసి టికెట్ ఇవ్వకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అనేక ప్రోగ్రామ్స్ చేసి ధర్నాలు, ర్యాలీలు, ఉన్నటువంటి సమస్యలు, మిగిలి ఉన్నటువంటి సమస్యల మీద చేసి ప్రజలకు ఇంకా చేరువ కావడంతో 2018లో మళ్ళీ నాకు ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సమయంలో ఇంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా ఏ స్థాయిలో అభివృద్ధి చేసిండు, మళ్ళీ అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి నమ్మకంతో నాకు మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున 20,000 మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. తర్వాత చూస్తే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుండి కింది స్థాయి వరకు చూస్తే ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయి ఏఐసిసి అధ్యక్షులను వేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే నేను సమకాలీన రాజకీయాలన్నిటి కూడా అవగాహన చేసుకుంటే ఏంటంటే ఢిల్లీ నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రోజుకి క్షీణించుకుంటూ పోతా ఉంది తప్ప ఎక్కడ కూడా ఫైటింగ్ చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యంగ్స్టర్గా కాంగ్రెస్ పార్టీని నమ్మితే లాభం లేదని చెప్పేసి ఆలోచనతో అప్పుడు ఆలోచించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రధానంగా గవర్నమెంట్ రాలేదు, ఇంకా మళ్ళీ భవిష్యత్తులో చూసినా కానీ దరిదాపులో వచ్చేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. వీళ్ళ గ్రూప్ కొట్లాటలు, ఈ సీనియర్స్ గ్రూప్ అని, జూనియర్స్ అని రకరకాలుగా ఇబ్బందులతోని ఒక పక్క ఓటమి చెందుతూ ఉంటే కూడా ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ చూసిన తర్వాత భవిష్యత్తుని మరి కాంగ్రెస్లోనే నేను నాశనం చేసుకోవడం అనేది ఒకటైతుంది. తర్వాత ఆశించిన స్థాయిలో నన్ను 20,000 మెజార్టీతో గెలిపించినట్టే ప్రజలు అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంత టఫ్గా ఉన్నటువంటి పరిస్థితి
కేసీఆర్ గారి గాలిలో మళ్ళీ కేసీఆర్ గారి గాలిలో నన్ను ఈ స్థాయిలో గెలిపించడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది, బలమైనటువంటి నాయకత్వం ఉన్నది. అందులో చాలా ఇంటెలెక్చువల్ కేసీఆర్ గారు. ఇవన్నీ చూసిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కానీ నా నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మా ఏజెన్సీ షెడ్యూల్ ఏరియా మొత్తం కూడా ఆ సమస్యల మీద నాకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే తప్పకుండా మరి ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా వారి వంతు సహాయం చేస్తారని ఆలోచించడం జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి పోతేనే టీఆర్ఎస్ పార్టీ ద్వారా సాధ్యమైందని చెప్పేసి నమ్మిన. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ గారిని పూర్తిగా 100% నమ్మడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసమని పార్టీలకు మారడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వెళ్ళమని టీఆర్ఎస్కి వెళ్ళమని చెప్పి సలహాలు ఇచ్చారు కింది స్థాయిలో. ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. 25 సంవత్సరాలు అభివృద్ధి చెందకుండా మనం వెనకబడిపోయినాం. కమ్యూనిస్టులు నమ్ముకొని పూర్తిగా మీరు వచ్చిన తర్వాతనే మనకు రహదారి సౌకర్యం కానీ, కమ్యూనికేషన్ కానీ, విద్యా వ్యవస్థ మీద కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయింది. అక్కడక్కడ కొన్ని మిగిలి ఉన్నాయి. మళ్ళీ మీరు లేకపోవడం, కంటిన్యూషన్ మీరు లేకపోవడం వల్ల ఆ పనులు మీరు తీసుకొచ్చినటువంటి పనులు కూడా అన్ని మిగిలి ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొనసాగాలి, అవన్నీ కొనసాగాలి, ముందుకు పోవాలి. పూర్తి చేయడం కాకుండా అదనంగా మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే తప్పకుండా మీరు ఉండాల్సిందే అని చెప్పేసి, మీరు టీఆర్ఎస్ పోవాల్సిందే అని చెప్పి ప్రజల నుండి కూడా నాకు ఒత్తిడి రావడం జరిగింది. కాబట్టి వారు ఎందుకంటే గెలిపించిన వాళ్ళు వారు కాబట్టి వారి మాటను కాదనే పరిస్థితి ఉండదు. కాబట్టి వారి సలహా మేరకు కార్యకర్తలు కానీ, స్థానిక నాయకులు కానీ, ప్రజలు కానీ వారి అభిష్టం మేరకు నేను టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది. మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చూసుకుంటే మీరు ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు నిధులు పథకాలు ఇస్తున్నారు అని ఒక అధికార పార్టీలో ఉండి కూడా ప్రశ్నించారని కొంతమంది ద్వారా వాదనలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? అంటే వాస్తవంగా అది తప్పుడు ఆలోచన. అది అంటే నేను మాట్లాడినటువంటి సందర్భం వేరు, దాన్ని కట్ చేసి చూపించి రకరకాలుగా దాన్ని మాట్లాడడం జరిగింది. అంటే జనరల్గా మా ముఖ్యమంత్రి గారు సమస్యల్ని మాట్లాడడంలో, సమస్యల్ని చెప్పడంలో ఎక్కడ కూడా మీరు నిస్సిగ్గుగా చెప్పండి మీరు అంటాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ సమస్యని మీరు చెప్పాలి, పరిష్కరించాలి. ప్రజలు ఏదైతే గాఢంగా కోరుకుంటా ఉన్నారో దాన్ని చెప్పడంలో మీరు ఎక్కడ కూడా వెనకాడవద్దని చెప్తారు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు. దాంట్లో ప్రధానంగా ఏమైందంటే ట్రైబల్ ఏరియాలో అంటే పట్టణీకరణలో భాగంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎక్కువ పట్టణాలకు వస్తూ ఉన్నారు. ఎందుకు? ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయని, వైద్యం అందుతుంది, తర్వాత ఈ రకరకాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఆరోగ్యం విషయాలు కావచ్చు, పిల్లల చదువుల విషయాలు కావచ్చు. పట్టణానికి పోతే పట్టణంలో అన్ని అందుబాటులో ఉంటాయి, మరి పల్లెటూళ్ళలో రూరల్ ఏరియాలో ఉంటే అందుబాటులో ఉండవు అనేటువంటి ఆలోచనతోనే వారంతా పట్టణానికి వలసలు అనేది ఎక్కువ జరుగుతుంది. దాంట్లో పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మున్సిపాలిటీలు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అది గతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో మా మనుగురు కావచ్చు, పాల్వంచ, మందమర్రి, భద్రాచలం మున్సిపాలిటీలు ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ ఏరియాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి చట్టాల వల్ల కొంత ఆటంకం ఏర్పడి వాటిని పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోవడం. భద్రాచలం మళ్ళీ మాకు మున్సిపాలిటీ వద్దు అని చెప్పేసి మళ్ళీ పంచాయతీ అని చెప్పేసి వాళ్ళు వెనక్కి కోర్టుకు పోయి మళ్ళీ వెనక్కి తీసుకోవడం. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పట్టణాలను అభివృద్ధి చెందుతాయి కాబట్టి పట్టణాలని మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలు కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆలోచనతో మళ్ళీ కొత్త మున్సిపాలిటీని కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో మళ్ళీ భద్రాచలాన్ని ప్రకటించారు, మా సారపాకను ప్రకటించారు, అదేవిధంగా ఆసిఫాబాద్ని ప్రకటించారు. ఈ పాత పెండింగ్ ఉన్నాయి, అవి మళ్ళీ ప్రకటించడం జరిగింది. దీంతో ఏమైందంటే అక్కడ పాలక మండలి లేకపోవడం వల్ల, ఆ పర్యవేక్షణ లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది కొంత నిర్లక్ష్యం అవుతా ఉంది అనేటువంటి ఆలోచనతో మరి అటువంటి చోట కూడా మీరు ఫండ్స్ కేటాయించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది తప్ప ఇది వేరే ఆలోచన కదా. దానికి కొంత మీడియాలు అంటే అవకాశాన్ని బట్టి ప్రతిపక్షాలు ఏం చేశారంటే అధికారుల నుండి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అధికారుల నుండి మాట్లాడొద్దని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అండు. అంటే సమస్యను ఎప్పుడు సమస్యగానే మాట్లాడాలి తప్ప దాన్ని దాచుకోవాల్సినటువంటి అవసరం లేదని మా ముఖ్యమంత్రి గారు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి ధైర్యంగా మేము మాట్లాడగలిగాం. దాంట్లో తప్పేం లేదు. మనం నిన్న కూడా అడిగినాం, నిన్న కూడా అసెంబ్లీలో నిన్న మా విప్పు సుమన్ మేమిద్దరం పక్కపక్కనే కూర్చుంటాం. అన్న నీది నాది సమస్య ఉంది, మళ్ళీ సేమ్ సమస్య ఉంది కాబట్టి ఒకసారి దాన్ని కూడా మాట్లాడదాం అని చెప్పేసి అంటే మాట్లాడదాం అని చెప్పేసాను. పోయినసారి నువ్వు మాట్లాడినా కాబట్టి సార్ నేను మాట్లాడతా అని చెప్పేసి మా చెన్నూరు ఎమ్మెల్యే సుమన్ గారు కూడా నిన్న దాని మీద అడగడం జరిగింది.
కాబట్టి అట్లా సమస్యల్ని అడగొద్దని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్పడు, దాన్ని ఎప్పుడు స్వాగతిస్తాం. సమస్య నుండి సమస్యను ఎదిరించి మేము దాన్ని పరిష్కరిస్తాం తప్ప ప్రజల నుండి వేరే ప్రతిఘటన వస్తుందని చెప్పేసి మేము ప్రతిపక్షాలు అనేటువంటి మాటలకు మేము భయపడి ఉండమని చెప్పేసి తెలియజేస్తాం. ప్రజల ఇబ్బందులు పడుతున్నారని మీ ప్రజల కోసం ప్రశ్నించారు, అంతే దాన్ని ప్రతిపక్షాలు ఇక వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం ఖమ్మం భద్రాచలం ఏరియాలో చూసుకుంటే గిరిజనులు అనే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, వాళ్ళ సంక్షేమం కోసం మీరు ఏం చేస్తున్నారు? అంటే యాక్చువల్గా నేను పుట్టినటువంటి కమ్యూనిటీ కూడా కోయ కమ్యూనిటీ నుండి పుట్టినాం. మీ ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. దాంట్లో డివైడ్ అయిన తర్వాత భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా. అందుకనే 5 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాలలో కూడా 4 నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలు, 1 నియోజకవర్గం జనరల్ నియోజకవర్గం ఉంది. అశ్వరావుపేట నుండి చూసుకుంటే ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. వారి కోసం ప్రత్యేకంగా ఇప్పటికే పోడు భూములు కావచ్చు, పోడు భూముల ఏదైతే పట్టాలు ఉన్నటువంటి రైతాంగం ఉన్నారో రైతాంగానికి రైతు బంధు కూడా వస్తూ ఉంది. రైతు బంధు పెద్ద ఎత్తున అందుతూ ఉంది. ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఫేజ్ కరెంట్ లేనటువంటి అనేక గ్రామాలు ఉండేది. దానికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు 200 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం ఏరియా ఇక్కడ నుండి అక్కడి వరకు కూడా, ఆదిలాబాద్ వరకు కూడా, మా భద్రాద్రి జిల్లా నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా పెద్ద ఎత్తున 3 ఫేజ్ కరెంట్ ఎవరు అడిగింది లేదు, ఏది లేదు. ఆ సమస్యను గుర్తించి, ఎందుకంటే వీరంతా కూడా వ్యవసాయం చేసేదంతా కూడా ఎత్తు పల్లాలు ఉన్నటువంటి ప్రాంతంలో, కొండ ప్రాంతంలో చేస్తూ ఉంటారు వ్యవసాయం. కాబట్టి ఒక సారవంతమైనటువంటి భూమి ఉండదు. కాబట్టి వారికి ఎక్కడికక్కడ బోర్లు వేసుకుంటేనే వారికి, ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం చేయడం అనేది జరగదు, ఎందుకంటే అడవి ప్రాంతంలో ఉంటారు కాబట్టి వారికి బోర్లు వేసి ఎక్కడికక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు కానీ ఇటువంటి ఏర్పాటు చేస్తేనే వారికి అవకాశం ఉంటుంది వ్యవసాయం చేయడానికి. కాబట్టి అని చెప్పేసి ఇక్కడ నుండి అక్కడ వరకు 200 కోట్ల రూపాయలు ఇచ్చి పెద్ద ఎత్తున 3 ఫేజ్ కరెంట్ని కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. ఇంకా అక్కడక్కడ చిన్న ఇంకా అవసరం ఉంది. ఇంకా అట్లా ప్రత్యేకంగా ఆ ప్రాంతం ఏదైతే ఉందో సీఎం గారు ఒకటే చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా, తెలంగాణ, బంగారు తెలంగాణ అంటేనే వెనుకబడినటువంటి అనేక వర్గాలు, అన్ని వర్గాలు కూడా మరి ఆర్థికంగా, రాజకీయంగా, మరి చైతన్యం, సామాజికంగా ముందుకు వచ్చిన నాడే బంగారు తెలంగాణ తప్ప ఒక వర్గాన్ని వదిలేసి ఒక వర్గం కోసం మనం పనిచేయడం అనేది కాదు అని చెప్పేసి అనేక సందర్భాలు చెప్తా ఉంటారు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంచు నాదే అని చెప్పేసి ప్రకటించారు. అంటే అది మామూలు విషయం కాదు. అది అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వర్గాలు అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. దాంట్లో మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేసి ఎక్కడనో కొండల మీద ఉన్నటువంటి గ్రామాలు. ఒకటి దొంగతోగ అనేది చిన్న గ్రామం, మన రాష్ట్రంలో అతి చిన్న గ్రామం దొంగతోగ అనే గ్రామం ఉంటుంది. అక్కడ 36 మంది ఉంటారు. అక్కడ అది చాలా చిన్న పంచాయతీ. అది గోదావరి నీళ్ళు తాగుతామని వాళ్ళు కల కూడా కనలే. అటువంటి గ్రామానికి, చిన్న కుగ్రామానికి, చాలా అడవులు ఉన్నటువంటి గ్రామం, ఇవాళ గోదావరి నీళ్ళు తాగుతూ ఉన్నారు వాళ్ళందరూ. అంటే ఇంతకుముందు గతంలో మనం చూసుకుంటే ఏజెన్సీ అంతా కూడా మంచాన పడ్డది, మూలకు పడ్డది. ఏది సీజనల్ రాగానే, సీజనల్ వ్యాధులతో మలేరియా, డెంగీ ఇవన్నీ వచ్చేసి మంచాన్ని ఎక్కిందని చెప్పి పత్రికలల్లో, టీవీలల్లో, శాసనసభలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండేది దీని మీద. అంటే అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్లు రావడంతో సగం రోగాలన్నీ కూడా వాటర్తోనే తగ్గిపోవడం జరిగింది. అంటే ఒక ప్రత్యేక చర్యతో ప్రధానంగా ఇటువంటి మిషన్ భగీరథ లాంటి స్కీమ్ రావడం అనేది ఏజెన్సీ వాసులకు, రూరల్ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ప్రజానికానికి అదొక వరదాయినిగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ఎందుకంటే సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాగో వాళ్ళకి అన్ని అందుబాటులో ఉంటాయి, మున్సిపాలిటీలలో వాళ్ళకి వాటర్ స్కీమ్స్ ఉంటాయి, వాళ్ళంతా బ్రహ్మాండంగా బయట ఇంకా ఆర్థికంగా అన్ని రకాలు బాగుంటారు కాబట్టి బయట కొనుగోలు చేసుకొని తాగుతూ ఉంటారు, మంచి వాటర్, మినరల్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ పనిచేస్తాయి అంటే కేవలం రూరల్ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం. దాంట్లో ప్రధానంగా మా ఏజెన్సీ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్కీమ్ తీసుకొచ్చిందని చెప్పేది నేను అనుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇట్లా ప్రత్యేక దృష్టితోని, అవే కాకుండా పోడు వ్యవసాయం కావచ్చు, వారికి అటవీ ఉత్పత్తుల మీద గిట్టుబాటు ధర కావచ్చు, అట్టనే పామాయిల్ కూడా ఈ పోడు భూములలో పామాయిల్ వేయాలని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వారికి సంబంధించి వారి ఎడ్యుకేషన్ మీద కూడా, వారు ఇంకా ముందుకు రావాలని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద కూడా ప్రత్యేక రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేయించి వారి సమస్యల మీద ప్రత్యేక దృష్టితోని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో, నేను కూడా అదే కమ్యూనిటీలో పుట్టి వచ్చాను కాబట్టి ఆ సమస్యలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మరి గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారితో ఇప్పటికే ఒకసారి సమావేశం జరిగింది. వారి అభివృద్ధి కోసం ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితోని వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.
ఇప్పుడు గవర్నమెంట్ అందించే పథకాలు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డు ఇవన్నీ మీ నియోజకవర్గంలో ప్రజలకు అందుతున్నాయా? మరి కొంతమంది అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే ఎవరికి సరిగ్గా లేవని మీ నియోజకవర్గం నుంచి కొన్ని వినిపిస్తున్నాయి వార్తలు. దీని గురించి మీరేమంటారు? అంటే వాస్తవంగా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ పథకం అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి పథకం, అద్భుతమైనటువంటి పథకం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి డబుల్ బెడ్రూమ్కి 6 లక్షలు ఇస్తా ఉన్నాం. గతంలో ₹1,00,000 ఇచ్చేది. ₹1,00,000కి 5-6 లక్షలు అప్పు చేసుకొని వాడు అప్పు ఇయ్యాట వరకు తీరలే. కానీ ఇక్కడికి వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది పూర్తిగా ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 6 లక్షలతోని స్థలం ఫ్రీ ఇస్తా ఉన్నాం, కన్స్ట్రక్షన్ చేసి ఇస్తా ఉన్నాం, హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తా ఉన్నాం. అంటే చాలా అద్భుతమైనటువంటి పథకం. కాకపోతే ఈ 3-4 సంవత్సరాలు ఏమైందంటే తెలంగాణ కొత్తగా ఏర్పాటైన తర్వాత ఇటువంటి ప్రపంచమే తలకిందులైంది ఈ కరోనాతో. కాబట్టి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉండటం వల్ల కొంత అవి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల కొంత ఇదే డిలే అయింది. అది కూడా నీకు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగింది. అక్కడక్కడ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కావచ్చు, కొంత ఇబ్బందులు ఏర్పడడం వల్ల కొంత నిర్లక్ష్యం జరిగింది. అది కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇప్పటికి చాలా మందికి అవి హ్యాండ్ ఓవర్ చేసేసిన, ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. దాంతోపాటు ఈరోజు కొత్త పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎవరైతే సొంత స్థలాలు ఉన్నాయో, సొంత స్థలాలు ఉన్నటువంటి కుటుంబాలకు, అర్హత కలిగిన కుటుంబాలకు ఇస్తాం, వారు స్వతహాగా కట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దాంతో చాలా హ్యాపీగా ఉన్నారు అందరు కూడా. ఎందుకంటే అది ఎక్కువ రూరల్ ప్రాంతానికి ఎక్కువగా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్. చాలామంది దీని మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఎక్కడ కూడా మరి అవకాశం ఉన్నంత వరకు పూర్తి స్థాయిలో వాటిని ఇచ్చినటువంటి ఇళ్ళని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొన్ని అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, ఈ మధ్యకాలంలో ఇంకా ఇస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వల్ల ఇబ్బంది ఉన్నదని చెప్పేసి నాకు తెలిసి అయితే ప్రజలందరూ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు నేను నా దృష్టికి తీసుకురాలేదు. తప్పకుండా ఇప్పుడు ఏదైతే 3,000 ఇస్తా ఉన్నాం, నియోజకవర్గానికి 3,000 ఇస్తాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొన్ని ఇస్తారు. అంటే దరిదాపుగా ఇల్లు గుడిసెలేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకంతో, డబుల్ బెడ్రూమ్ పథకంతో పూర్తి స్థాయిలో అందరు కూడా గృహ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తాను. మీరు ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఎన్నో కష్టాలతో ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. మీరు ఎప్పుడైనా ఈ జర్నీలో మిమ్మల్ని చిన్న చూపు చూడడం కానీ, ఎవరి ద్వారా అవమానించబడడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? వాటిని కూడా ఎలా? అంటే రాజకీయాలల్లో కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులకి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటి కోసం మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు పోవడంలో చిన్న చిన్న అవమానాలు అనుకోవద్దు, అవన్నీ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏ రాజకీయ పక్షాలలో కిందికి దూకితే నీ పైకి పోతా అని చెప్పేసి మన ఇండియన్ కల్చర్ ఉంది కదా, అట్లా జనరల్గా జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దానికోసం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మన లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేయడంలో ఎక్కువగా మా ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు అందాలి, ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడతా ఉన్నదో అవన్నీ కూడా మా ప్రాంత ప్రజానికానికి అందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కంటి తుడిపే, దానికోసం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే నేను ఎందుకు అడిగానంటే ఒక మీటింగ్ లో మీ ఫోటోని మిస్ చేశారు. మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నా కానీ అది ఎందుకు జరిగింది అంటే సూర్యకిరణాలట అరిచేతిని అడ్డం పెట్టి సూర్యకిరణాలని ఆపలేరు అన్నట్టుగా నా జర్నీని ఆపాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను ఒక లక్ష్యం కోసం వచ్చినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి బంతిని ఇసిరేస్తే అదే స్పీడ్తో రిఫ్లెక్షన్ అవుతుంది. నేను ఒక బంతి లాంటి నేను. కాబట్టి నా జర్నీని ఆపాలనుకోవడం అనేది మూర్ఖత్వం. నేను చాలా చిన్న ఏజ్లో ఉన్న బొచ్చటి భవిష్యత్తు ఉంది. కాబట్టి నేను ఏ విధంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఆ జిల్లా మీద ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఆయా వర్గాల ప్రజలందరికీ కూడా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలనో, అవి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి ఏ విధంగా పరిష్కరించాలో అని చెప్పేసి పరిష్కరిస్తా అని చెప్పి కూడా నాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు కూడా నా మీద ఆ విశ్వాసాన్ని పెట్టారు. తప్పకుండా జిల్లాలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏదైతే ఇప్పుడు నడుస్తా ఉన్నో దాన్ని స్పీడ్ పెంచడం, ఇంకా ప్రజలు ఆశించిన విధంగా తప్పకుండా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నమ్మకం ఉంది.
ఇప్పుడు మీరు యూత్ కాంగ్రెస్ లీడర్గా చేశారు, మీకు యూత్తో మంచి సంబంధం, మంచి రిలేషన్షిప్ ఉంది, మంచి గుర్తింపు ఉంది. మీరు యువతను ప్రోత్సహించే దిశగా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నేను ఇప్పుడు కూడా నేను ఒక 15 సంవత్సరాల నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను ఇప్పుడు. అంటే యూత్ ఎక్కడ గేమ్స్ పెట్టినా జిల్లాలో నేను రెగ్యులర్గా ఆ గేమ్స్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను ఇప్పుడు కూడా. కాబట్టి నేను యూత్కి నిరుద్యోగుల నుండి మా దగ్గర కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు అనేక మందికి అవకాశాలు వస్తే అందులో మనం ఎంప్లాయ్మెంట్ కల్పించడం, ఇంకా వారికి ప్రైవేట్ కంపెనీ అనేక అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి వారికి ఐటీ ట్రైనింగ్ కూడా పెట్టించడం జరిగింది. ప్రత్యేక ఇక్కడ నుండి ఒక ఇన్స్ట్రక్టర్ని తీసుకుపోయి అక్కడ ప్రత్యేక కోచింగ్ ఇప్పించడం జరిగింది. తర్వాత జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. ఆ జాబ్ మేళాలు కూడా చాలామంది పేద పిల్లలు వచ్చేసి కంపెనీలలో జాయిన్ చేయడం జరిగింది. అట్లనే ఇప్పుడు అనేక అవకాశాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నది ప్రభుత్వం. దీంట్లో కూడా పిల్లలకి ఇప్పటికే నేను మా నియోజకవర్గానికి సంబంధించి ఒక 500 మంది పిల్లలకి స్టడీ మెటీరియల్ అందించడం పూర్తిగా ఉచితంగా అందించడం జరిగింది. ఎంబీబీఎస్ పిల్లల్ని ఒక 5 పిల్లల్ని నేను ఎంబీబీఎస్ చదివిస్తాను, పూర్తిగా ఉచితంగా చదివిస్తాను. అట్లానే ఒక 30 మందిని ఇక్కడ ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో కానీ, తర్వాత రామయ్య కోచింగ్ సెంటర్లో కానీ, ఇంకా 2-3 కోచింగ్ సెంటర్లలో పిల్లల్ని అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్ ఇప్పిస్తాము. ఎందుకంటే పిల్లలందరూ రేపు ఉద్యోగ అవకాశాలు, రేపు నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వారు చిన్న ఆర్థిక ఇబ్బంది వల్ల వాళ్ళు మెటీరియల్ కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారికి పెద్ద ఎత్తున మరి వచ్చేటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, ఆర్థిక పరిస్థితులను అధిగమించాలని చెప్పేసి నా దగ్గర అవకాశం ఉంది. కాబట్టి నేను సాధ్యమైనంత వరకు పిల్లలకి అటువంటి సహాయం చేస్తూనే ఉంటాను నేను. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అందుకే నాకు పెద్ద యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. ఎందుకంటే పిల్లలు చదువుకోవడంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దని చెప్తాను. నిర్మోహమాటంగా నేను మీ అన్నయ్యగా ఏ సమస్య ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చి నిర్మోహమాటంగా చెప్పాలని చెప్తాను నేను. కాబట్టి వాళ్ళ పిల్లలు అదేవిధంగా చెప్తారు. ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చెప్తారు. వారిని ఆ విధంగా నేను చూసుకుంటా. కాబట్టి నాకు యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రాజకీయాలలో కూడా మార్పు రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉంటాను. ఎందుకంటే ఉన్నత చదువు చదివినటువంటి వ్యక్తులు రాజకీయాలకు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది తప్ప చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నంతకాలం సమాజం అనేది మార్పు రాదు. అంబేద్కర్ అదే చెప్పిండు. అందుకని సమాజం మార్పు మారాలంటే చదువు తప్ప ఇంకొకటి మార్గం లేదు అని చెప్పాడు. అందుకనే అనేక వర్గాల పిల్లల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో కూడా ఎక్కువ మంది చదువుకున్నటువంటి పిల్లలు, ఒక్కొక్కరు డిగ్రీలు చేసి, ఇంజనీరింగ్ చేసి అటువంటి గ్రాడ్యుయేట్సే న్యాయమంటుంటారు పిల్లలంతా కూడా. కాబట్టి ఆ విధంగా రాజకీయాలలో ప్రోత్సహిస్తూ ఉన్నాం. అదేవిధంగా చదువులు కూడా కొంతమంది పిల్లలు LLB చేస్తూ ఉన్నారు. వారికి మొత్తం నేనే ఫీజులు కడతాను. మా దగ్గర యూత్లో తిరిగేటువంటి పిల్లలు, తర్వాత ఇప్పుడు కోచింగ్ సెంటర్లో ఉన్నారు. కాబట్టి అన్న దగ్గరికి పోతే ఇంత మంచిగా చూసుకుంటాడు అని చెప్పేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఆ విధంగా యూత్ని ఎంకరేజ్ చేస్తాను చెప్పి తెలియజేస్తాను. మీరు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకుంటే చాలామంది పెద్దయ్యాక నువ్వేమవుతావు అంటే డాక్టర్ అవుతా అని చెప్పేవాళ్ళు, ఇంజనీర్ అవుతా అని చెప్పేవాళ్ళే ఉంటారు. పాలిటీషియన్ అవుతా అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కొంచెం భయం కూడా ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో, కొన్ని డబ్బు రాజకీయాలు అనేవి కూడా ఉంటాయి కదా, ఈ ప్రభావం అనేది ఎలా ఉంటుంది? అంటే రాజకీయాలలో అన్ని సాధ్యమైతే సాధ్యం కదా అనేది ఏం లేదు. డబ్బుతో నేను శాసిస్తా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎప్పుడు కూడా డబ్బే దీనికి పూర్తి ఇది అనుకుంటే పొరపాటు పడతాం మనం. అంటే ప్రజలు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నింటి కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలకి చేరువుగా ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రజా సమస్యలని అవగాహన చేసుకొని ఎవరైతే ముందుకు పోతారో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ కోణంలో మనం ముందుకు పోతే తప్పకుండా సక్సెస్ అవుతాం. కాబట్టి ప్రజలకు చేరువుగా ఉండాలి. బాగా గాలికి మనం భూమిని వదిలి సాగు చేసినట్టుగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి బయటకు వస్తే కష్టమవుతుంది. కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే గత పూర్వ రాజకీయాలని ఆలోచించుకొని మేము రాజకీయాలు పోతే రాణించలేమో అని అనుకుంటారు అన్నట్టు. అంటే దేశానికి చదువుకున్నటువంటి వ్యక్తులు అవసరం. దేశానికి రేపుతున్న భవిష్యత్తులో చదువుకోలేనటువంటి నాయకత్వం ఉంటే కష్టమవుతుంది. కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటేనే ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ కూడా తయారవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా పటిష్టంగా నడవాలంటే కూడా రాజకీయ వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. చాలా ప్రధానమైన అదొక భాగం. కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తులు వస్తేనే బాగుంటుందని నేను నమ్ముతాను.
మీరు ఎప్పుడు ప్రజలకు చేరువలో ఉంటూ కోవిడ్ టైంలో కూడా మీ ఏరియాలో ఉన్న గిరిజన ప్రజలు నాన్ ఎడ్యుకేటెడ్కి కూడా అవగాహన కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ టైంలో, దాని గురించి చెప్తారా? అంటే నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చి ప్రత్యేకంగా నేనేదో డబ్బు సంపాదించాలనో లేకపోతే ఏదో ఆశించి రాలేనే, ప్రజలకు సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చిన నేను నన్ను అదే విధంగా గుర్తించి నాకు ఆ రోజు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నా ప్రజలను నేను కాపాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రజలందరూ ఇబ్బందులలో ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు, అందరూ కూడా రంగంలో దిగాలి, మీ ప్రాంతాల్లో మీరు నాయకత్వం వహించి ప్రజల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపునకు పెద్ద ఎత్తున సుమారు 2100 క్వింటాలు రైస్ పంపిణీ చేసినాం, దాంట్లో కూరగాయలు పంపిణీ చేసినాం, భోజనాలు ఉండి రోజుకు ఒక 1000 మంది భోజనాలకి. ఎందుకంటే బాగా ఓల్డ్ ఏజర్స్ ఉన్నారు, అక్కడక్కడ రోడ్ల మీద ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వారికి మన రైస్ ఇస్తే వాళ్ళు వండుకోలేరు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా రోజుకు ఒక 1000 మందికి భోజనాలు వండి కూడా సప్లై చేయడం జరిగింది. అనేక రకాలుగా అవకాశం ఉన్నంత మేర మా మిత్రులు శ్రేయోభిలాసుల దగ్గర నుండి నేను చేసే కార్యక్రమాలు చూసి వాళ్ళే వచ్చేవాళ్ళు, రోజుకొకరు భోజనాలు వండి పంపించడం, రోజుకొకరు వచ్చేసి మేము రైస్ ఇస్తామన్నా, మేము ఇది ఇస్తామన్నా అని చెప్పేసి వాళ్ళే క్యాంప్ ఆఫీస్. అంటే నా ఆఫీస్ కూడా ఇది అధికారికమైనటువంటి ఆఫీసు నేను ఉండటానికి. ఆ టైంలో చూస్తే అందరు కూడా ఇది పెద్ద గోడమా, ఇది ఏంది అనే విధంగా, ఇది అంత పెద్ద ఎత్తున రైసు, 100 క్వింటాల రైసు మొత్తం అసలు అడుగు పెడదామంటే ఖాళీ లేకుండా రైస్ కానీ కూరగాయలు కానీ అట్లా వారికి వారే తెచ్చి నాకు ఇచ్చిపోతా ఉండేటోళ్ళు, ఎందుకంటే నేను అది చేసేటువంటి సర్వీస్ని చూసి. కాబట్టి ఆ విధంగా ప్రజలకు అందుబాటులో, అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా వెనకడికి వేయకుండా మనం వారిని కాపాడుకోగలగాలి. కాపాడుకున్నప్పుడే ప్రజలు ఎప్పుడు కూడా మన వెంట ఉంటారు. ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం పారిపోయినాం అనుకో, మనం దాని మీద తర్వాత నేనేదో డబ్బులు ఉంటే నేను డబ్బులు ఇచ్చి నేను గెలుస్తా లేకపోతే ఇంకోటి అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ప్రజా శ్రేయస్సును కోరుకునేటువంటి నాయకుని కాబట్టి నేను ప్రజలు ఉంటేనే నేనున్నా, ప్రజలు ఎన్నుకుంటేనే నేను ఇక్కడికి వచ్చిన. కాబట్టి నాకు నేను ఊరి ఇక్కడ వల్లే నేను, కాబట్టి ఆ విధంగా పోతా. కాబట్టి నా యొక్క సర్వీస్ని చూస్తే ప్రజలు నన్ను అంత పెద్ద ఎత్తున గెలిపించారు, మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజా శ్రేయస్సు కోరుకునే నాయకుడిగా మీకు ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఇంకా ప్రజలు కోరుకుంటే మీరు భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్లో ఉంటే కూడా ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా, దీనికి మీరేమంటారు? అది కోరుకుంటే వచ్చేది కాదమ్మా, అది ప్రజలు నేను చేసేటువంటి సర్వీస్ని గుర్తించి ప్రజలు వారు నన్ను గెలిపించారు. వారికి నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు వారికి సర్వీస్ చేయడం అనేది నా బాధ్యత. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తారు, అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా. దానికి మా పెద్ద ఆయన కేసీఆర్ గారి దీవెనలు ఉంటే, నాకెవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు నాకు. ఎందుకంటే రాజకీయాలల్లో జనరల్గా వెనుకబడినటువంటి వర్గాల నుండి వచ్చినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు వెనుకుండి షాడో ఎమ్మెల్యే నడిపిస్తూ ఉంటారు. అట్లా ఎవరు లేరు నాకు. నాకు నేరుగా మరి మా గౌరవనీయులు కేసీఆర్ గారు తప్ప నా వెనకాల ఎవరు లేరు. కాబట్టి ఆయన ఆశీర్వాదాలు ఉంటే ఇప్పటికే నాకు మా జాతిలో ఇప్పటివరకు క్యాబినెట్ ర్యాంకులో గుర్తించినటువంటి ప్రభుత్వాలు ఎవరు లేరు. నాకు ఇప్పుడు పెద్ద ఎత్తున మరి నాకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు ప్రభుత్వ వైపుగా ఇవ్వడం, తర్వాత మళ్ళీ జిల్లా పార్టీ బాధ్యతలు కూడా నాకు అప్పచెప్పడం జరిగింది. జిల్లా పార్టీ బాధ్యతలను అప్పచెప్పడం అంటే మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి నా మీద ఇంత పెద్ద బాధ్యతను పెట్టడం అంటే క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం, మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి పార్టీని కూడా గెలిపించేటువంటి బాధ్యత ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. దానికి నేను ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తాను ముఖ్యమంత్రి గారికి. తప్పకుండా నా పైన ఏ నమ్మకంతో ఏ బాధ్యత పెట్టినా కానీ 100కి 100 రూపాయలు నేను 100% అమలు చేసి తప్పకుండా రిజల్ట్ తీసుకొస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మా జాతికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. గతంలో నాకు ఎంత దురదృష్టవంతునంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గంట సేపు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను, ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా. ఆర్డర్ ఇచ్చిన గంటకే మళ్ళీ వెనక్కి విక్కున్నారు. అటువంటి పరిస్థితి, అంత అవమానాలు జరిగినాయి నాకు. కానీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి నేను టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు చాలా గౌరవంగా నాకు ఇటువంటి బాధ్యతలు అప్పచెప్పడం అనేది యావత్ మా జాతి తరఫున నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో మరి తప్పకుండా నా పైన ఏదైతే నమ్మకం పెట్టి జిల్లా అధ్యక్షునిగా నాకు బాధ్యతలు అప్పచెప్పాడు దాన్ని కూడా నేను పూర్తి స్థాయిలో నేను నిర్వర్తిస్తా అని చెప్పేసి ఆ నమ్మకం. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో చూసుకుంటే 5 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం వచ్చింది.
మరి అదేవిధంగా తెలంగాణలో కూడా బీజేపీ టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇస్తుంది అంటారా? అంటే యాక్చువల్గా మాకు పోటీ లేదు. జనాలు అనుకుంటా ఉంటారు వాళ్ళ అడావుడిని చూసి వాళ్ళు ఉన్నది నలుగురు ఉండి ఏదో గందరగోళం సృష్టించాలి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, తర్వాత ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి అని చెప్పేసి మతతత్వ పార్టీలు చేసేటువంటి మాయమాటలకి ఇది ఉద్యమగడ్డ, తెలంగాణ గడ్డ. అవి నమ్మే పరిస్థితి లేరు, వీళ్ళు ప్రజలందరూ నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే 2014 పాలన చూసిన తర్వాత 2014 తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత గొప్ప పాలన జరుగుతూ ఉందో, ఎంత గొప్ప పథకాలు ఇక్కడ రచించబడతా ఉన్నాయో, ఆ పథకాలన్నింటినీ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, దగ్గర నుండి గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రెండోసారి కూడా పెద్ద ఎత్తున అధికారం ఇచ్చారు. ఎందుకంటే ఒకటి మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్లు పోయేటువంటి పథకం ఈ దేశంలో ఇప్పటివరకు పెట్టలేదు. అంటే 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇటువంటి పథకాలు పెట్టలేదు. అంటే ఎందుకు పెట్టలేదు? వారికి ఆలోచన రాలేదా? వచ్చింది, కానీ పేద ప్రజల మీద వారికి ప్రేమ లేదు. వారికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి మంచిలు ఇచ్చేటువంటి కార్యక్రమం అవుతుంది, రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అయితేంది, కళ్యాణ లక్ష్యం అయితేంది, షాదీ ముబారక్ అయితేంది, చెప్పుకోకపోతే అనేక పథకాలు. అసలు గ్రామ సీమలన్నీ కూడా ఇవాళ ఎట్లా ఉన్నాయంటే పచ్చని తోరణాలతో స్వాగతిస్తూ ఉన్నాయి, పరిశుభ్రంగా ఉన్నాయి గ్రామాలన్నీ కూడా. అసలు మలేరియా, డెంగీ లాంటి రోగాలు అడ్రస్ లేకుండా పోయినాయి. అంటే అంత గొప్ప పాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత గొప్ప పాలన ముందు ఈ బీజేపీ వాళ్ళు వచ్చి ఈ నాటకాలు, డ్రామాలు అసలు ప్రజలు అటువంటి వాతావరణాన్ని ఆస్వాదించారు. ఎందుకంటే ఈ లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి మరి కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మరి మిగతా రాష్ట్రాలు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే కావాలి అని చెప్పేసి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల గొంతుక. తెలంగాణ ప్రజల గొంతుక అంటే తెలంగాణ ప్రజల ఆ సమస్యలు ఆలోచించడం తప్ప మాకు ఇంకా వేరే ఎజెండా లేదు. ఆ సమస్యలు పరిష్కరించడం, ఆ ప్రజలు చాలా మంచిగా ఉండాలనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప, ఆలోచించడం తప్ప, గొప్పగా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే గొప్పగా ఉండాలనేటువంటి ఆలోచన తప్ప ఇక మాకు వేరే ఆలోచన లేదు, వేరే ఎజెండా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు చూసుకుంటే దళితుని సీఎం చేశానని ఒకటి అన్నారు, కానీ ఇంతవరకు చేయలేదని ఆపోజిషన్ వాళ్ళు చాలా విమర్శలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, దళితుని సీఎం చేయలేదని చెప్పేసి మాట్లాడారు. అంటే ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో దళితుని సీఎం చేస్తా అని చెప్పినమాట. మరి రెండోసారి ఎన్నికలకు వచ్చినప్పుడు ఓడియాలి కదా పబ్లిక్, రెండోసారి మళ్ళీ అధికారం ఇచ్చారు. మరి అంటే కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంటేనే కదా. రకరకాలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళంతా. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నప్పటికి కూడా మెజారిటీ ప్రజానీకం ఏంటంటే మీరుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, కొత్త రాష్ట్రం అని చెప్పేసి అనేక మంది ఇంటలెక్చువల్స్ ఆలోచన అయితేంది చెప్పడం వల్ల సార్ అది వెనక్కి తీసుకున్నాడు. దాని అయినప్పటికీ కూడా రెండోసారి మళ్ళీ మరి అదే మాట కనుక ఇది ఉంటే రెండోసారి ఓడించాలి ప్రజలు, కానీ రెండోసారి ఓడించలే. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచారు. కాబట్టి అది పెద్ద విశేషమే కాదు, దానికోసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అంశాన్ని మళ్ళీ దానిపైకి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా నేను మిమ్మల్ని ఎందుకన్నా అంటే మిమ్మల్ని గుర్తించి కూడా ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి కూడా మీకు ఒక మంచి పొజిషన్ ఇచ్చారు మీరు చేసిన అభివృద్ధిని చూసి. అండ్ మీకు పొంగులేటి గారికి విభేదాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది, దీని గురించి మీరేమంటారు? అంటే ఒక్క తల్లి బిడ్డలకే చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అవుతా ఉంటాయి ఇంట్లో, ఒక కుటుంబంలో. ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్నవి ఘర్షణలు జరగడం కానీ మనస్పర్ధలు ఉండడం అది సర్వసాధారణ రాజకీయాలలో. అది పెద్ద ఇష్యూగా చూడాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాలలో ఒకరోజు అందుకని రాజకీయాలలో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రుడు ఉండడు. కాబట్టి ఇవి చిన్న చిన్న అంశాలు అవన్నీ కూడా. ఏదో అప్పుడప్పుడు కోపం వచ్చేప్పుడు మాట్లాడుకుంటాం, తెల్లవారి మళ్ళీ కలిసి ఉంటాం. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. వారికి నాకు పెద్ద ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఏం లేదు. రేపు ఆయన నాకు పోటీ కాదు, నేను ఆయనకు పోటీ కాదు. ఎందుకంటే ఆయన జనరల్ సీట్లు ఆయన పోటీ చేస్తాడు, నేనేమో రిజర్వ్డ్ సీట్లో నేను పోటీ చేస్తాను. కాబట్టి నా ప్రజలు అక్కడికి పోయి ఓట్లేరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు ఓట్లేరు. కాబట్టి చిన్న చిన్న పంచాయతీలు జరుగుతుంటాయి, మళ్ళీ కాలక్రమంలో అన్ని సర్దుకుపోతూ ఉంటాయి. ఇప్పుడు అధిష్టానం ఆదేశించిన తర్వాత ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు పిలుస్తారు, అందరూ కలిసి ప్రయాణం చేయాలని చెప్పి సీరియస్గా ఏదైనా చెప్పిండు అనుకో, ఆటోమేటిక్గా అందరిని కూర్చోబెడతాడు. చిన్న చిన్నవి ఉంటే అన్ని సర్దుబాటు చేస్తాడు.
అది పెద్ద ఇష్యూ ఏం కాదు. మా గెలుపు కోసం అది ఆటంకం అనేటువంటి పరిస్థితి లేదు. మా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు కూడా బ్రహ్మాండంగా గెలుస్తాం మేము. టీఆర్ఎస్ పార్టీ కాల్సిన చేసుకుంటుంది. గత రిజల్ట్ని పునరావృతం కాకుండా చరిత్ర తిరగ రాస్తాం మేము. రేపు భవిష్యత్తులో చరిత్ర తిరగ రాస్తాం. మళ్ళీ నేను హ్యాట్రిక్ సాధిస్తా, గవర్నమెంట్ కూడా 3వసారి హ్యాట్రిక్ సాధిస్తుంది. అట్లనే మా జిల్లాలో గతంలో వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని చరిత్ర తిరగరాస్తాం. మా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలను కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలవబోతాం. తప్పకుండా సార్, మీరు అనుకున్నట్టుగా హ్యాట్రిక్ సాధించి ఇంకా ప్రజలకి ముందు సేవలు చేసి మరింత చెరువులో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అంబిషన్ అనేది ఉంటుంది. మరి మీ జీవిత లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం ప్రజాసేవ చేయడం అనేది. ఇప్పుడు ఎందుకంటే రాజకీయాలకు వచ్చినాం, ప్రజాసేవ చేయాలి, అవకాశం ఉన్నంత మేర ప్రజలకు సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప వేరేది ఏం లేదు. ఇంకా దీంట్లో పని చేసుకుంటూ పోతా ఉంటే పదవులు వస్తూ ఉంటాయి. అవి పని చేయకుండా నేను ఎప్పుడు ఆశించను. కాబట్టి పని చేసేటువంటి వ్యక్తులు అంటే మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇష్టం. కాబట్టి ఆ విధంగా రాజకీయాలలో స్థాయిని బట్టి అనేది కాదు. ఒకసారి రాజకీయాలకు ఎంటర్ అయినామంటే ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజానికానికి మరి చాలా గొప్పగా సర్వీస్ చేసేటువంటి అవకాశం. కాబట్టి ఆ సర్వీస్ని నేను అందిస్తే ఆ తృప్తి నాకు చాలని చెప్పేసి నేను అనుకుంటాను. ఫైనల్గా మీ నుంచి ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వచ్చేటువంటి ఎన్నికలలో ఇటువంటి మతతత్వ శక్తులు చొరబడతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరి కళ్ళమంటుంది. కేసీఆర్ గారు 2014 తర్వాత అనేక రంగాల్ని దేశంలో మొదటి స్థానంలో నిలుపుతా ఉన్నాడు. ఇప్పుడు కరెంట్ 24 గంటలు ఇస్తూ ఉన్నాం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం, రైతు బీమా ఇస్తూ ఉన్నాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంటింటికి మంచినీళ్ళు, ఇట్లా రకరకాల పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి ఏదో విధంగా బదనాం చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు వాళ్ళు. కేసీఆర్ గారిని బదనాం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, తద్వారా మేము మళ్ళీ బెనిఫిట్ పొందాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో పడకుండా మన రాష్ట్రాన్ని ఇంత గొప్పగా పాలించేటువంటి కేసీఆర్ గారికి మనందరం కూడా మరి సపోర్ట్గా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. భవిష్యత్తులో ఇంకా గొప్పగా అనుకున్నటువంటి లక్ష్యాల వైపు మరి ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి తరుణంలో మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి, ఇంకా గొప్పగా నిలబడాలని చెప్పేసి, ఇటువంటి మతతత్వ శక్తుల్ని అడ్డుకోకపోతే మళ్ళీ మన పురోభివృద్ధి మళ్ళీ తిరోగమనానికి మరి వెనక్కిపోద్దని చెప్పేసి, ఆ తిరోగమనం వైపు పోకుండా ఉండాలంటే మనందరం కూడా కేసీఆర్ గారి పాలనను మరి మనందరం కూడా అభినందించాలి, వారికి వెన్నుదన్నుగా నిలబడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. తెలుసుకుందాం కదా రేగా కాంతారావు గారి గురించి. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.